గైస్ లిటరలీ గౌరీప్రియ వన్ మ్యాన్ షో 3 hours కూర్చోబెట్టినా అస్సలు బోర్ గట్లేదు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి టైం స్టార్ట్ అయింది. మొన్న లెనిన్ మూవీతో మంచి కమర్షియల్ మూవీ చూసిన, అండ్ ఇప్పుడు ద గ్రేట్ చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసిన. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా మ్యాటర్స్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని నా లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఇంకా లేట్ చేయకుండా సినిమా గురించి మాట్లాడదాం. ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడానికి లిటరలీ 3 months టైం తీసుకున్నారంట. ఆ 3 months ఎందుకు తీసుకున్నారు అనేది మనకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆ చిన్న చిన్న ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివీల్ చేయకుండా చాలా బాగా కట్ చేసిన ట్రైలర్. అండ్ ఓవరాల్గా అది మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఒకవేళ ట్రైలర్ కట్లో కొంచెం ప్లాట్స్ అయినా రివీల్ చేసిండే మొత్తం పోతుండే. అండ్ సినిమా అయితే ఎక్సలెంట్, ఫస్ట్ హాఫ్ టూ గుడ్. అసలు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో వెళ్తుంది. సో చెన్నై లవ్ స్టోరీ ఒక క్లాసిక్ కల్ట్ అవుతుంది. అండ్ బాగా నాకు ఎక్కడ నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూర్చోబెట్టి ఇంటర్వెల్లో ఒక ప్లాట్ రివీల్ చేస్తాడు. అదైతే అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది బిల్డ్ అయింది. సాయి రాజేష్ ఎలా రాసుకుంటో తెలియదు కానీ వెల్ రిటర్న్. అండ్ రవి నంబూరి డైరెక్షన్ బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగా రాసిండు. సో ఆ 10 years హార్డ్ వర్క్ ఈ సినిమాతో హిట్ కొట్టేసిండు. సో యాక్చువల్ లవ్ ఏంది అనేది చాలా పర్ఫెక్ట్గా చూపించిండు. అండ్ జెన్జీకి ఇది మళ్ళీ ఒక మంచి గ్రేట్ సినిమా అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మంచి టేక్ ఆఫ్ అనిపిస్తుంది మూవీ స్టార్ట్ అయినాక. మెయిన్ థింగ్ వాళ్ళు రాసుకున్న కథకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ పోర్షన్ మొత్తం కూడా చాలా బాగా వెళ్తుంది. చాలా మంచి మంచి సీన్స్ పడినాయి. సో రైటింగ్ ఇస్ టూ గుడ్ అనిపించింది సెకండ్ హాఫ్ చూస్తుంటే. అండ్ ప్రతి సీన్కి ఒక రీజన్ ఉంటుంది. ఏదో సీన్స్ పెట్టినాం కదా అన్నట్టు పెట్టలేదు. అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి సెకండ్ హాఫ్లో. అండ్ అంత మంచి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఏమో కొంచెం అటు ఇటు అవుతుందా అన్నట్టు అనిపించింది. బట్ అస్సలు కాలేదు, ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారు. లిటరలీ వీళ్ళు క్లైమాక్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. ఎమోషనల్గా ఉంటుంది క్లైమాక్స్ అయితే, టూ గుడ్ అసలు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కిరణ్ అబ్బవరం గురించి నేను ఇంతవరకు ఎందుకు మాట్లాడాలంటే ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడాలని. ఈయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎట్లుంటుంది అంటే కొన్ని మూవీస్లో బాగానే ఉంటుంది అండ్ కొన్ని మూవీస్కి వచ్చేసరికి అంత బాగుండదు. అండ్ చాలా ట్రై చేస్తాడు తెలుగు ఆడియన్స్కి నచ్చాలని. ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని న్యాచురల్గా చూపించే స్క్రిప్ట్స్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాడు. కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్లో ఇంకా కేర్ఫుల్ అయ్యి రొటీన్ కమర్షియల్ కాకుండా ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉన్న స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం లిటరల్లీ చాలా బాగా చేసిండు. ఈయన కూడా ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఇంకొంచెం బెటర్గా యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ శ్రీ గౌరీప్రియ, మన తెలుగు అమ్మాయి. గ్లామర్ కన్నా యాక్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అండ్ మంచి పర్ఫార్మెన్స్, స్కోప్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ఒక మంచి పర్ఫార్మెన్స్ని డెలివర్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్లో అయితే లిటరలీ చాలా బాగా యాక్ట్ చేసింది, టూ గుడ్ అసలు. అండ్ కిరణ్ అబ్బవరంతో కెమిస్ట్రీ స్క్రీన్ మీద న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ బై మనీష్ శర్మ. మెలోడీ అయినా ఎమోషన్ సీన్స్ అయినా ఆయన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఈ సినిమాలో కూడా సాంగ్స్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ మనీష్ శర్మ మ్యూజిక్ ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. స్ట్రాంగ్ ఎమోషన్స్, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ తో చాలా బాగా డెలివరీ చేశారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక క్లీన్ లవ్ స్టోరీ చూసిన అనే ఫీల్ వస్తుంది. డెఫినెట్ గా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఈ మూవీ మీరు చూసింటే మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.